బ్రేకింగ్ చూస్తున్నాం. కేటీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ బిచ్చగాడని, రాజకీయంగా తనకు పోటీ కాదన్నారు మంత్రి. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ కు లేదని మండిపడ్డారు. నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గృహజ్యోతి జీరో కరెంట్ బిల్లులు ప్రారంభించారు. ఈ దరిద్ర పాలన 10 ఏళ్ళు కేసీఆర్ అనే రాక్షసుడు పరిపాలించి కొడుకు బిడ్డ అల్లుడు లక్షాధికారుల మారి 7 లక్షల కోట్ల అప్పు చేసి కూలిపోయే 3 ఏళ్ళకే కూలిపోయే ప్రాజెక్టులు కట్టి ఇవాళ మా కృష్ణానదిని ఎండబెట్టి శ్రీశైలం కృష్ణా సాగర్ని జగన్ దగ్గర ఆయన కాళ్ళ కింద మోకరిల్లి డబ్బుల కోసం ఆయన ప్రగతి భవన్ తీసుకొచ్చి బిర్యానీలు పెట్టి రోజా ఇంటికి పోయి ఈయన చేపల పులుసు తిని రాయలసీమ రతనాలసీమ అని చెప్పి మమ్మల్ని నాశనం చేసిండు. ఇవాళ మేము ఇచ్చిన 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు చేసినాం. 500లకి గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. ఆర్థికంగా అప్పుల పాలై 38,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇవాళ మా ఆర్ఎన్బి శాఖలోనే నా శాఖల్లోనే 5,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ అసమర్థ కేసీఆర్ అవినీతి ప్రభుత్వం 3 ఏళ్ళుగా ఏ ఒక్కరోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు 1వ తారీఖు రోజు జీతాలు ఇవ్వలే. దేశంలోనే ఒక దరిద్ర అసమర్థ ముఖ్యమంత్రి ఎవరంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం. దానిలో కనీసం 13-14 స్థానాలు, ముఖ్యంగా అందులో భువనగిరి నల్గొండ స్థానాలు దేశంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే మన ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా ప్రతి ఎమ్మెల్యే 50,000 పైన మెజార్టీతో గెలిపించారు. తెలంగాణ ఈ దరిద్ర పాలన 10 ఏళ్ళు కేసీఆర్ అనే రాక్షసుడు పరిపాలించి కొడుకు బిడ్డ అల్లుడు లక్షాధికారుల మారి 7 లక్షల కోట్ల అప్పు